నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పిన్నెల్లి బ్రదర్స్ని అయితే జూన్ 6 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అయితే కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే దానికన్నా ముందు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు అన్న వాదనలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ అసలు ఎక్కడున్నారు ఏంటి అంటే కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏంటి పిన్నెల్లి బ్రదర్స్ ఇంకా పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అసలు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పిన్నెల్లి బ్రదర్స్ మనం చూసాము. అసలు పల్నాడులో ఎలాంటివి అక్కడ ఏం జరిగాయి అనేది అయితే మనం చూసాము. ఆఫ్టర్ దట్ హౌస్ అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు అసలు పోలీసుల కళ్ళు కప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అండ్ కోర్టు నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఒక ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. ఏంటంటే జూన్ 6 తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అసలు పిన్నెల్లి బ్రదర్స్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు ఏంటి? పోలీసులు అప్పుడు అరెస్ట్ చేయాల్సే అవకాశం ఉన్నా కూడా ఎందుకు అంత లైట్ తీసుకున్నారు? అంటే పోలీసులను పిన్నెల్లి బ్రదర్స్ ఏమన్నా కుమ్మక్కయ్యారా? వాళ్ళకి ఏమన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? అంటే చాలా డౌట్స్ ప్రజలలో చాలా అనేకమైన డౌట్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో మరి నిజంగానే పోలీసులను పిన్నెల్లి బ్రదర్స్ కుమ్మక్కయ్యారా అనేది వాస్తవం అంటారా? ఒకటి సరే, ఈ పిన్నెల్లి ఎపిసోడ్ ఎప్పుడైతే మా 13వ తారీఖున ఎలక్షన్స్ రోజున జరిగిన ఆ ఇన్సిడెంట్ 21వ తారీఖున బయటకు వచ్చింది. వారం రోజులకి సరే, వారం రోజులకి వచ్చిన తర్వాత అయినా యాక్షన్ తీసుకున్నారా అంటే తర్వాత జరిగింది ఒక టామ్ అండ్ జెర్రీ ఆటలాగా. పోలీసులకి కళ్ళు కప్పి అతను ఏదో గన్మెన్లు కూడా చెప్పకుండా, గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి గన్మెన్లు కూడా చెప్పకుండా పారిపోవడం, అతను ఏదో హైదరాబాద్ వెళ్ళిపోయిన వార్తలు వచ్చి హైదరాబాద్ ఆయన వెనకాల పోలీసులు 4 బృందాలు రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి కారుని ట్రేస్ చేశారు కానీ దాంట్లో ఉన్న డ్రైవర్ని గన్మెన్ దొరికారు, బట్ పిన్నెల్లి దొరకలేదు. అంటే కారు దొరికాడు, కారు ఓనర్ దొరకలేదు అన్నట్టుగానే అదొక రకం. తర్వాత ఆయన అక్కడ ఇక్కడ ఉన్నాడా లేకపోతే విదేశాలు పారిపోయాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి పారిపోయాడని కొన్ని వార్తలు. ఆయన ఏమో దుబాయ్ లేడని, వాళ్ళ తమ్ముడేమో పటాయా వెళ్ళాడని, ఆయనకి సంబంధించిన టికెట్స్ కూడా వచ్చినాయి. సరే, ఇన్ని వచ్చినా కూడా అసలు అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఇప్పటికీ. వారు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, ఆ రోజు అక్కడ అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ ఉండొద్దు అని పోలీసు వారు హెచ్చరించారు కాబట్టి బయటికి వెళ్ళిపోయారు అనేటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే కవర్ చేసుకుంటే ఏదో రక విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన తప్పుని ప్రపంచం అంతా చూసింది. 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అక్కడ ఏదో జరిగిపోతుందని లోపలికి వెళ్ళి ఏదైతే ఈవీఎం పగలగొట్టాడో అది ఈసీ ఎప్పుడైతే సీరియస్గా తీసుకుందో, ఖచ్చితంగా అరెస్ట్ చేయమని చెప్పేసి సీరియస్గా తీసుకుందో, ఇంకా వాళ్ళకి భయం పట్టుకుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి విషయం బయటకు వచ్చింది. అయినా కూడా పోలీసులకి ఇంత అవకాశం ఉండి హైదరాబాద్ వచ్చి అతను ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే కారుని ట్రేస్ చేశారు కానీ అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేయలేకపోయారు. అంటే ప్రజలకి మీరు అన్నట్టుగా ఒక రకమైనటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. అతనికి కొన్ని మనకు తెలిసిన వార్తల ప్రకారం ఏంటంటే, అతన్ని ఎవరైతే ట్రేస్ చేస్తున్నారో వారికి లేకపోతే అంటే పిన్నెల్లిని ఎక్కడెక్కడ ట్రేస్ చేస్తున్నారనే విషయం ముందే పిన్నెల్లికి సమాచారం అందిస్తున్నారు పోలీసులే. అందుకని అతను ఈజీగా తప్పించుకోగలిగాడు అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈవీఎం బదలగొట్టిన తర్వాత, ఆ రోజు ఏదైతే టీడీపీ ఏజెంట్ తల బదలగొట్టారో, మళ్ళీ తర్వాత రోజు కారంపూడిలో జరిగిన అల్లర్లో సీఏ నారాయణ స్వామి గారి మీద దాడి చేయడం, ఆయన్ని గాయపరచడం, ఎంత చేసినా కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు అంటే ఖచ్చితంగా పోలీసుల్లో కొంతమంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఎవరో ఉన్నారనేటువంటి అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, వారు ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా అతను కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కాబట్టి పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలి కాబట్టి 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి మాటలు చెప్పింది. ఆ తీర్పు కూడా చాలామందికి ఆశ్చర్యం వేసింది. అంటే అది చేసింది చిన్న తప్పు కాదు, అయినా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏమని? అతను మాచర్లు వెళ్ళకూడదు, నరసరావుపేటలోనే ఉండాలి, ఎవరిని సాక్షులను ఎవరిని ప్రభావితం చేయకూడదు అంటే అనేది కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇంతవరకు కరెక్ట్. అసలు పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? అతను నరసరావుపేటలోనే ఉండాలి, మాచర్లు వెళ్ళకూడదు, ఓకే. అసలు ఎక్కడున్నాడు? ఎందుకు అంటే మెయిన్ ఆ ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే అరెస్ట్ చేయొద్దని చెప్పింది కానీ కోర్టు అతని మీద 307 పెట్టారు, మర్డర్ కేసు. మరి 307 కేసు మీద అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్పలా. దానికి అరెస్ట్ చేయొచ్చు కదా, చెయ్యాలి. కానీ చేస్తున్నారా అంటే ఎప్పుడైతే రిలీఫ్ ఇచ్చిందో చాలు, అమ్మ కోర్టు మనల్ని ఇప్పుడు మన మీద ప్రెషర్ పెట్టలేదు అనుకున్నారా ఏంటి పోలీసులు? ఒక 307 పెట్టిన వ్యక్తి మీద అరెస్ట్ చేయకుండా ఎందుకు తాస్తారని చేస్తున్నారో, అసలు పిన్నెల్లి ఎక్కడున్నాడో పోలీసులకైనా తెలుసా?
లేకపోతే పిన్నెల్ని పోలీసులు ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతున్నారా అనేటువంటిది ఖచ్చితంగా అనుమానాలు ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది, ఆ కోడికత్తి కేసు ఉంది. ఆ కేసులో శ్రీనన్న వ్యక్తి అరెస్ట్ చేశారు, 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ఐఏ కూడా ఇంటరాగేట్ చేసి అతను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో కుట్రకోణం లేదని చెప్పింది, అయినా అతను 5 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. మొన్న ఈ మధ్యకాలంలోని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే సీఎం గారిపై హత్యాయత్నం అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్తో వేసి వాళ్ళ పేపర్లో దానికి సంబంధించిన వ్యక్తిని కూడా లోపల తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి బెయిల్ రాట్లా. నేను అంటుంది అంటే చాలా అంటే ఏమైపోయిందంటే చట్టం బలమైన వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది, బలహీనలకు ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఇది ఉదాహరణ. 307 ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రజాప్రాతినిధ్య చట్టం కూడా పెట్టవలసిన వ్యక్తిని, ఎందుకంటే మీకు ఉదాహరణగా ఈ మే 7నే గుజరాత్లో ఒక చోట ఇలాగే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ ఈవీఎం బదలగొట్టాడు. ఇమ్మీడియట్గా అతని మీద ప్రజాప్రాతినిధ్య చట్టం మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. గుజరాత్లో జరిగింది, మన ఆంధ్రప్రదేశ్లో జరగట్లా. అంటే ఇక్కడ చట్టాలు పనిచేయవు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి. ఏం జరుగుతుంది, హత్యాయత్నం కేసు పెట్టి 307 కేసు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతున్నారంటే ఏపీ పోలీసు అంటే చాలా పెద్ద పేరు ఉండేది దేశంలో. ఏపీ పోలీసు అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారని. మరి పోలీసులకి చాలా మచ్చ కదా ఇది. అందులోని ఓ పోలీసు అధికారి మీద కూడా దాడి చేశారే, సిఐ మీద, అతని మీద, నారాయణ గారి మీద. మరి అటువంటిప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా వ్యవస్థలో లోపమని కాకుండా ఇక్కడ కొమ్మక్కయ్యారు. ఆ కొమ్మకి ఎంతవరకు అయ్యారు అంటే ఆఖరికి అతను అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారా, లేకపోతే తాయిలాలు తీసుకుని ఊరుకున్నారా అంటే పిన్నెల్లి ఎక్కడున్నాడో ఖచ్చితంగా పోలీసు వర్గాలకు తెలియకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళకున్న నెట్వర్క్ కానీ ఏ మూలన దాక్కున్నా పట్టుకోగలరు. ఎందుకంటే అతను విదేశాలకి వెళ్ళలేదు అన్న తెలిసింది. ఎందుకంటే విదేశాలకు వెళ్తున్నాడని బయటకు తెలిసిపోయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అతను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నాడా, తమిళనాడులో ఉన్నాడా, నరసరావుపేటలో ఉన్నాడా అన్నది పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఉంది. కానీ అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తారంటే ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యం. ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 307 పెట్టి హత్యాయత్నం కేసు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయారంటే ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయో ఉదాహరణ ఈ పిన్నెల్లిది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే చూసారో ఈ 5 సంవత్సరాలు దాష్టికాలు అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఏంటనేది మనం చూసాం. అండ్ ఈవీఎం మిషన్ పలగొట్టడం అనేది అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చేసిన ఒక పని. అలాంటి దాన్ని అసలు ఎందుకు ఇట్లా సమర్థిస్తున్నారు? ఎందుకు ఆయనకి ఇంత సపోర్ట్ దొరుకుతుంది? వాళ్ళు చాలా గమనించండి, వాళ్ళ నాయకులన్నీ మాట్లాడారు. లోకేష్ గారు పెట్టాడు, లోకేష్ గారి దగ్గరికి ఎలా వచ్చింది ఆ వీడియో క్లిప్పింగు, అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు. అంతే తప్ప తప్పు చేయలేదంట్లా. అంటే ఈసీ అంటే రివర్స్లో ఏంటంటే పిన్నెల్లి తప్పు చేశాడు కదా, దీని మీద విచారణ జరిపించడానికి కాకుండా అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద విచారణ చేయండి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఏదో రకంగా డైవర్ట్ చేయడమాట, ఇష్యూని డైవర్ట్ చేసేసి అసలు పిన్నెల్లి తప్పే చేయలేదు, అక్కడ ఏదో బీభత్సాలు జరిగిపోయి దాని ముందు వెనకాలంటే వీడియో రాలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేయడంలో భాగమే ఇది. అంటే మొత్తం ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కొమ్మక్కైతే తప్ప ఇది జరగదు. ఇది ఖచ్చితంగా ఇయ్యాలి కాబట్టి రేపైనా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పిన్నెల్లిది ఒక ఎమ్మెల్యే అయితే 307 కేసు పెట్టిన అరెస్ట్ చేయరా? ఎమ్మెల్యే అయితే ఈ విధంగా బదలు కొట్టినా సరే అతన్ని ఈవీఎం మిషన్ బదలు కొట్టినా కూడా అరెస్ట్ చేయరా? ఇన్ని ఛాన్సులు ఎమ్మెల్యేలకు ఉంటాయా? అంటే ప్రజలకు ఒక రకంగానూ లేకపోతే ప్రజాప్రతినిధులకు ఒక వేరేగా ఉంటాయి ఆ చట్టాలు. రాజ్యాంగం అందరికీ సమానం అంటారు కదా, చట్టం అందరికీ సమానంగా అంటారా? మరి ఎందుకు జరగట్లేదు? మరి ఈ ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలిగా. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజా న్యాయస్థానంలో నిలబెడతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.